నేను మీ మధు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ ఎంపీ మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ త్వరలో భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఈటెలకు అవకాశం దక్కకపోవడం, ఆయన అభిమానులు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఆహ్వానాలు రావడంతో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజకీయ భవిష్యత్తు, ఆయన తదుపరి నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జూన్ 30, 2025న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర హోం రాష్ట్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి వంటి నాయకులు ఈ పదవికి బలమైన పోటీదారులుగా ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం రామచంద్రరావును ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో ఈటెల అభిమానులు, ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈటెల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆయన రాజకీయ అనుభవం, ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడిగా ఆయనకున్న గుర్తింపు ఉన్నప్పటికీ బీజేపీలో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక అంతేకాకుండా ఈటెల రాజేందర్ గతంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ సమిష్టి నిర్ణయాలని చెప్పడం కూడా బీజేపీలో వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు బీజేపీ యొక్క బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరికి విరుద్ధంగా ఉన్నాయని, ఈటెల రాజకీయ నీతిని ప్రశ్నించేలా చేశాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల బీజేపీలో ఉండే అవకాశాలు తగ్గుతున్నాయని, ఆయన బీఆర్ఎస్ లోకి తిరిగి చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈటెల రాజేందర్ కు బీజేపీలో అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కు సంబంధించిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనను బీఆర్ఎస్ లో చేరమని ఆహ్వానిస్తూ పోస్ట్ పెడుతున్నారు. ఈటెల రాజేందర్ ను బీజేపీ అవమానించిందని, తిరిగి బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ ఎక్స్ లో కొందరు రాసుకొస్తున్నారు. ఈ సెంటిమెంట్ ను బీఆర్ఎస్ వర్గాలు కూడా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా, పార్టీ అధ్యక్షుడైనటువంటి కె చంద్రశేఖర్ రావు కూడా ఈ నాయకత్వంలో అయితే పార్టీని బలోపేతం చేసే కొత్త నాయకులను చేర్చుకోవాలని భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈటెల గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 2021లో ఫోన్ ట్యాపింగ్ వివాదం, భూ కేటాయింపు ఆరోపణలతో పార్టీ నుంచి తొలగించబడ్డారు. ఈ వివాదాలు ఆయన బీఆర్ఎస్ లోకి తిరిగి చేరే నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇక ఈటెల ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆయన 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేయబడిందని, బీఆర్ఎస్ నాయకులు తనను ఓడించేందుకు కుట్ర చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరడం ఈటెలకు సవాల్గా మారవచ్చు. అయితే ఈటెల రాజేందర్ ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక బీఆర్ఎస్ లో 6 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన ఆయన 2021లో బీజేపీలో చేరి మల్కాజ్గిరి ఎంపిక కూడా గెలుపొందారు. అయితే బీజేపీలో ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభావంతో రామచంద్రరావు ఎంపికైనట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల బీజేపీలో కొనసాగుతారా, లేక బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో వరుస ఓటములను ఎదుర్కొంది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం వంటి సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఈటెల వంటి సీనియర్ నాయకుడు పార్టీలో చేరితే బీఆర్ఎస్ కు బలం చేకూరే అవకాశం కూడా ఉంది. అయితే గత వివాదాలు, ఈటెల బీఆర్ఎస్ పై చేసిన విమర్శలు ఆయన తిరిగి చేరడానికి అడ్డంకిగా ఉండవచ్చు. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈటెల కాంగ్రెస్ లో చేరే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది మరియు ఈటెల రాజకీయ అనుభవం పార్టీకి కూడా ఉపయోగపడవచ్చని తెలుస్తోంది. ఇక ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఈటెల బీఆర్ఎస్ లో చేరే అవకాశంపై హోదెత్తుతున్న చర్చలు ఈ విషయానికి మరింత ఊతమిచ్చాయి. కొందరు నెటిజన్లు ఈటెల రాజేందర్ బీజేపీలో విలువ లేకపోవడంతో బీఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పోస్టులు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఈటెలకు మద్దతుగా పోస్టులు వస్తున్నాయి. ఇది రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారి తీస్తుంది. అయితే ఈటెల ఇంకా ఈ విషయంపై ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇక ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త డైనమిక్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ ఇటీవల ఎన్నికల్లో బలహీనపడిన నేపథ్యంలో ఈటెల వంటి నాయకుడు పార్టీలో చేరడం ద్వారా గ్రామీణ బీసీ ఓటర్లను ఆకర్షించే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో బీజేపీకి ఈటెల నిష్క్రమణ నష్టం కలిగించవచ్చని, ముఖ్యంగా మల్కాజ్గిరి, హుజూరాబాద్ ప్రాంతాల్లో ఆయనకున్న బలమైన ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ బలపడకుండా చేసేందుకు కొత్త వ్యూహాలను కూడా రూపొందించుకోవచ్చు. సో చూసారు కదా, ఏదేమైనా కానీ ఈటెల రాజేందర్ మరి ఇటు కాంగ్రెస్ లో చేరుతారా లేకపోతే బీఆర్ఎస్ లో చేరుతారా అనేది ఇంకా ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇటు చూస్తే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.
ఉన్నాయి. అటు చూస్తే బీఆర్ఎస్ లో కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ బీజేపీలో ఆయనకి సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో మేబీ ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి త్వరలోనే ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి ఆయన ఒకవేళ ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఆ పార్టీకి ఒక బలంగా ఒక ప్లస్ పాయింట్ గానే అభివర్ణిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి మీకేమనిపిస్తుంది? ఇక ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరితే బెటర్ అంటారా, లేకపోతే కాంగ్రెస్ లో చేరితే బెటర్ అంటారా, లేకపోతే బీజేపీలోనే ఉంటూ తన ఆధిక్యాన్ని దక్కించుకోవడం కోసం ఇంకా కష్టపడుతూనే ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.